కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. విజయవాడలో వాలంటీర్లకు నిమ్మరసం తాగించి ఆత్మగౌరవ దీక్షను విరమింపజేశారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు వాలంటీర్లను ఉద్యోగం నుండి తొలగించారని మండిపడ్డారు. చంద్రబాబు ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. వెంటనే వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు సిపిఐ అండగా ఉంటుందని, వారి తరపున పోరాడతామన్నారు రామకృష్ణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకే ఒక విషయాన్ని కోరుతా ఉన్నా, నేను ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో చెప్పిన దాన్ని అమలు చేయమని మాత్రమే కోరుతా ఉన్నా. ఆ రకంగా కాకుండా వాళ్ళకి ఫైల్స్ లేవు, వాళ్ళ రికార్డ్ లేదు, వాళ్ళని ఎప్పుడో తొలగించారు అనే పేరుతో మీరు ఈ రకంగా వారికి అన్యాయం చేయడం మాత్రం సరైనది కాదు. పిచ్చుక బ్రహ్మాస్త్రం అంటారే, అదే ఇది. వాళ్ళ పాపం నెలకు 5,000 రూపాయలతో పనిచేసేవాళ్ళు, అది పెద్ద ఉద్యోగము కాదు. పోన్లే దానికి ఏమైనా ఇతరత్ర రిక్రూట్మెంట్ కానీ ఇంకోటి కానీ పెద్దగా జరగాయా, లేదంటే వాళ్ళకి ఏం టీఏలు డిఏలు కూడా ఇవ్వడంలే, లేదంటే ఇంక్రిమెంట్స్ ఇవ్వడంలే. వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు కూడా కాదు. వాళ్ళు ఏదో కింది స్థాయిలో పని చేసుకున్న వాళ్ళపైన మీరు కక్ష సాధింపు ధోరణితో ఈ రకంగా చేయడాన్ని మాత్రం తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం.